ఫోన్ నాకు ఇటు. అబ్బా, ఈ ఇంట్లో ఫోన్ అయినా ఫ్యాన్ అయినా మన ఇద్దరివి కావా? మీ కొళ్ళు బాగాలేదు, పడుకోండి, నేను మాట్లాడతాను. హలో, ఎవరు? నేను శారదని మాట్లాడుతున్నాను. హలో హలో, ఎవరండి? ఎవరు మాట్లాడరే? నిజంగా నువ్వేనా మాట్లాడుతుంది? ఏ, నాకు మాట పోయిందనుకున్నావా, లేక మనిషినే పోయానని ఎవరైనా చెప్పారా? అబే, అది కాదు. నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదా, అయినా ఇంకా మాట్లాడుతున్నావా అన్నాను. చాచా, నీ మీద నాకు కోపం ఏంటక్క? అక్క మరేంటక్క, కష్టాల్లో కూడా మనం కలవకపోతే ఎలా? ఇప్పుడు కష్టాలు ఎవరికొచ్చాయి? అయ్యయ్యో, నీకు విషయమే తెలీదా? పొద్దున్న సతీష్ స్నానం చేయడానికి గీజర్ ఆన్ చేసి ట్యాప్ తిప్పాడా, గీజర్ లో ఏదో రాంగ్ కనెక్షన్ ఉందనుకుంటాను, కరెంట్ షాక్ కొట్టి ఫ్రై అయిపోయాడు. నిజంగానా? అవునక్క, ఇంతకు ముందే హాస్పిటల్ నుండి తీసుకొచ్చాను. ఇదిగో నువ్వు మాట్లాడు, కొంచెం షాక్ అయినా తగ్గుతుంది. ఏమండి ఫోన్? ఎవరు? సంగీతక్క. చెప్పు సంగీత. ఏమైంది? ఏమవుతుంది? కొట్టిన షాక్ కి ఉడికిపోయిన బంగాళదుంపలాగా తొక్క లేచిపోయింది. సాయంత్రం శారదాయి సతీష్ అలా పార్కుకి వెళ్తారు. అనుకోకుండా మధ్యలో వెళ్ళినట్టు ఈ సంగీత కూడా పార్కుకి వెళ్ళి ఆ మొగుడు పిల్లల్ని చూసి హాయ్ అంటుంది. కానీ సంగీత హ్యాండ్ బ్యాగ్ లో టైం బాంబు ఉంటుంది. నా హ్యాండ్ బ్యాగ్ లోనా? అలా కోట్ జేబులో. లేకపోతే ఏమిటమ్మా, చెప్పింది సరిగ్గా విను. మీరు ముగ్గురు అలా సరదాగా పల్లీలు తింటూ కూర్చుంటారన్నమాట. మధ్యలో బాంబుకి టైం సెట్ చేసేసి పక్కనే ఉన్న పొదల్లో ఎవరు చూడకుండా దాచేసి పని ఉందని చెప్పి నువ్వు వెళ్ళిపోతావు. నీ వెనకాలే ఐస్ క్రీమ్ తెస్తానని చెప్పి సతీష్ కూడా వెళ్ళిపోతాడు. సరిగ్గా సతీష్ వెళ్ళిన 2 నిమిషాలకి బాంబు పేలిపోతుంది అన్నమాట. శారదా, శారదా, ఏమిటండి? ఎక్కడున్నావు? ఇక్కడ. ఓహో శారదా, నువ్వు వంట చేస్తున్నావా? అవును. ఆ వెధవ వంట మానేసి వెంటనే రెడీ అవ్వు. అలా సరదాగా బయటకి. ఎక్కడికండి? ఎగ్జిబిషన్ కా? ఎగ్జిబిషన్ లో ఏముంది నా బొంద, మహా అయితే అప్పడాల కర్రలు చెక్క దువ్వెలు తప్ప. అలా సరదాగా పార్క్ వెళ్దాం. ఏమండి, లేట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోదామా? అప్పుడేనా రావాల్సిన వాళ్ళు అందే. రావాల్సిన వాళ్ళ? హాయ్, బాగున్నారా? ఇప్పటిదాకా బాగానే ఉన్నాం. ఏ చెట్టు చాటు నుంచో బూచి అని వస్తాం అనుకున్నాను, వచ్చేసావు. ఏం చేయను, ఇంట్లో బోర్ కొడుతుంది. నీకు తోడుగా రావడానికి నీ మొగుడైనా ఉన్నాడు, నాకెవరున్నారు? ఈ కుక్క పిల్ల తప్ప. అంటే నేను ఈ కుక్క పిల్ల ఒకటేనంటావా? అలా ఎందుకంటారండి, ఎంతైనా అక్కయ్య మీకు మిస్ అయిన మిస్సెస్ కదా. నాకు మిస్సెస్ కావాలని ఎంతో మంది అనుకుంటారు. అనుకున్న వాళ్ళందరూ అయిపోతారా? ఊరుకోండి, అక్కయ్య బాధపడుతుంది. ఎందుకంట? నువ్వు మిస్సెస్ అయినందుక, తను కాలేకపోయినందుక అయిందా? నిజంగా ఇలాంటి నిజాయితీ గల భర్త దొరకటం నీ అదృష్టం అక్క. ఏం అదృష్టంలే అక్క, సంసారం అన్నాక ముందేం జరుగుతుందో వెనకాలేం జరుగుతుందో చూసుకోవాలి. నీలాంటి నిజాయితీ గల భార్య ఎప్పుడు ముందు చూపుతూనే ఉండాలి, వెనక చూపుతూ ఉండకూడదు. సరే, నేను బయలుదేరుతాను. అదేంటక్క, కాసేపు కూర్చొని వెళ్ళొచ్చుగా. వెళతానుంటదిగా, వెళ్ళని. ఆ అమ్మాయి వెళితేనే కదా నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చేది. అదేమిటండి, అక్క ఇన్నప్పుడే ఐస్ క్రీమ్ తీసుకురావచ్చుగా. అదా తేవచ్చనుకో, కానీ ముగ్గురికి 30 రూపాయలు డబ్బు వేస్ట్. వద్దొద్దు, నాకు ఐస్ క్రీమ్ పడదు, నేను వస్తాను. వెళ్ళి వెళ్ళి. ఇదిగో అక్క, ఏమిటో ఎందుకు వచ్చిందో ఎందుకు పోతుందో. పోయే కాలం వస్తే అంతే, ఎవరు పోతారో ఎప్పుడు పోతారు. నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తా. అబ్బా, నాకు ఇప్పుడు ఏం తినాలనిపించడం లేదండి. నేను వెంటనే ఐస్ క్రీమ్ తినకపోతే కడుపులో మంటతో పేలిపోతాను. ఎక్కడ కూర్చో. త్వరగా రండి. అమ్మయ్యా, వస్తావా రావా అనుకున్నాను. నేను అంతే, టైం దాటిపోతే ఉంటాను పోతాను అనుకున్నా. పద పద. పీడ విరగడైపోతుంది, ఇక మనం హాయిగా పెళ్లి చేసుకోవచ్చు డార్లింగ్. అయ్యో హోండా, ఇందులో బాంబు ఉందే. అవును, దేవుడు బ్యాగ్ తెచ్చేసింది. ఇంట్లో వస్తువులు మర్చిపోతే తెచ్చివ్వడం అలవాటైపోయింది. ఓసి నీ విశ్వాసం మండ, అందులో ఉన్నది కేక్ ముక్క అనుకున్నావా? టైం బాంబు. సతీష్, బ్యాగ్ తీసుకుని దూరంగా విసిరే. అంటే నేను బ్యాగ్ తీసుకెళ్తుంటే మధ్యలో అది పేలిపోయి చచ్చిపో. నాకంటే నీకు కుక్కే ముఖ్యమా? అది కాదు సతీష్, నా మీద నీకు ప్రేమ లేదా? ఉంది, కానీ అంతకంటే పవర్ఫుల్ టైం బాంబు ఆ బ్యాగ్ లో ఉంది. ఒసై కుక్క, విశ్వాసం లేని కుక్క, నువ్వెక్కడికి తెచ్చావో అక్కడికే తీసుకెళ్ళి పెట్టా. ఓసింది కుక్కల నక్కల పేక, బాంబు పేలితే బద్దలైపోతావే. అయినా ఒంటి నిండా బొచ్చే గాని బుర్రలో ఇంత మెదడన్నా లేకపోతే ఎలాగా?
నువ్వెవన్నా అజారుద్దీన్ అనుకున్నావా? క్రికెట్ బంతి తెచ్చినట్టుగా బాంబు తెచ్చావు. నువ్వోనా చెప్పు సంగీత. అమ్మో టైం అయిపోయింది. బాధపడకండి, నేను బతుకున్నంత కాలం మీకు ఏ ప్రమాదం జరగదు. ఆ మాయదారి బాంబు పెట్టిన దొంగ చచ్చినాడెవడో అది వారి చేతిలోనే పేరుంటే బాగుండేది. 3వ తరగతి పుస్తకంలో చెడపుకురా చెడేవని నీతి చదువుకున్నాను. అది నిజమయ్యేది.